Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఆన్ ద రోడ్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా పాజిటివ్ సైడ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ కనుక చూస్తే 21 పాయింట్స్ పాజిటివ్గా 10,880 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 79 పాయింట్స్ పాజిటివ్గా 36,250 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అవడం చూస్తున్నాము. 106 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 26,833 వద్ద ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక వెళ్తే ఎస్ బ్యాంక్ 5.14%, విప్రో 2.5%, M&M 2.42%, మారుతి సుజుకి 2% అండ్ ZH డైమండ్స్ 1.77% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ లూజెస్లో చూస్తే టాటా మోటార్స్ 2.23%, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.85%, HPCL 1.77%, NTPC 1.5% అండ్ ICICI బ్యాంక్ 1.24% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా అప్ సైడ్ ధోరణిలో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కనుక చూస్తే ప్రస్తుతం 906గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 742గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ అరౌండ్ 0.06% నెగిటివ్గా 30,185 ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.10% నెగిటివ్ సైడ్తో 35,580 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.69% నెగిటివ్ సైడ్తో 3,608 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 0.90% నెగిటివ్ వెస్లో 320 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తూ ఉంది. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక చూస్తే సన్ టీవీ నెట్వర్క్స్ 3.5%, క్యాస్ట్రోల్ 2.67%, రిలయన్స్ ఇన్ఫ్రా 2.60%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 2% అండ్ CG కన్స్యూమర్ 1.5% వరకు నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ BSE స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక చూస్తే న్యూల్యాండ్ ల్యాబ్స్ 5.26%, బ్లిస్ జీవియాస్ ఫార్మా 3.27%, అసాహి ఇండియా 3% అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ 2.5% వరకు ప్రస్తుతం డౌన్ సైడ్ మొమెంటంతో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసినట్టయితే రిలయన్స్ ఒకటి ట్రెండ్ అనేది టెక్నికల్ ట్రెండ్ అనేది ఇంకా అప్ సైడ్ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఆటో స్పేస్లోని మారుతి ఇలాంటి స్టాక్స్లో ఒక మంచి అప్ మూవ్ అనేది చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్లో కనుక చూసుకుంటే లాస్ట్ 3 to 4 days బాగా కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన ఎస్ బ్యాంక్ కనుక చూస్తే ఈరోజు ఒక మంచి ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టడీలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శశి గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. మార్నింగ్ వచ్చిన అప్ ట్రెండ్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంటిన్యూస్గా ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ మార్కెట్స్లో స్టిల్ ఇంకా ఒక పాజిటివ్ స్ట్రెంత్ అనేది మార్కెట్స్ కొనసాగించడం చూస్తున్నాము. బట్ నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసినట్టయితే కొంత బ్యాంక్ నిఫ్టీ వీక్ అయినట్టు కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మిడ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఇప్పుడే మిడ్ సెషన్లో మార్కెట్స్ కొంచెం హై నుంచి మనకి కరెక్ట్ కావడం అనేది లాస్ట్ ఒక 1 అవర్గా గమనిస్తే మనకి అర్థమవుతుందండి. చాలా వరకు మార్నింగ్ వచ్చిన హైస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి మెజారిటీ స్టాక్స్ రాలేదు. ఇండెక్స్ స్టాక్స్ తర్వాత F&O స్టాక్స్ రాలేదు. మరి ముఖ్యంగా బ్యాంక్స్ బాగా మార్కెట్ని వీక్ చేస్తున్నాయని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొంత హై నుంచి కరెక్ట్ కావడం ఈరోజు చూసాము. అదేవిధంగా మార్నింగ్ టైంలో కొన్ని మెటల్ స్టాక్స్ వీక్ ఉన్నాయి, బట్ మళ్ళీ అవి లో నుంచి కొంత రికవర్ అయినాయి. ఇప్పుడు మార్కెట్ని కిందకి తీసుకొచ్చిన స్టాక్స్లో ఎక్కువగా బ్యాంక్ స్టాక్సే ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్తో పాటు కొన్ని స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ లాంటివి హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి. అయితే పెద్దగా అంటే బాగా మార్కెట్లో బాగా పెరిగిన స్టాక్స్ బాగా పడిపోయిన స్టాక్స్ 1-2 ఉన్నాయి తప్ప మిగతా అన్ని కూడా ఎక్కువగా ఫ్లాట్గా ఉన్నాయి. అంటే బాగా పెరిగిన స్టాక్ కానీ చూసుకుంటే ఈరోజు నిఫ్టీలో ఎస్ బ్యాంక్ మనం గతంలో చూసాము. లాస్ట్ మంత్లో ఇది చాలా 220 లెవెల్స్ నుంచి 140 క్లోజర్గా వచ్చింది. అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఎస్ బ్యాంక్ ఈరోజు 4.5% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ గెయినర్ కానీ చూసుకుంటే విప్రో
మనకి. తర్వాత ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ పర్లేదు, ఈరోజు కొంచెం బెటర్గానే ఉన్నాయి. మరోవైపు వీక్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే టాటా మోటార్స్ ఒకటి బాగా వీక్ అయింది. తర్వాత ఇంతకుముందు అన్నట్టుగా బ్యాంక్స్ ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ 1.5% దాకా గెయిన్స్లో ఉంది, సరే వీక్గా ఉంది. ఇక ఓవరాల్గా ట్రెండ్ కానీ గమనిస్తే మాత్రం హై నుంచి మార్కెట్ వీక్గానే కరెక్ట్ అవుతూ వస్తుంది. ఈరోజు ఒక 50-60 పాయింట్ దాకా నిఫ్టీ వెళ్ళింది. అక్కడ నుంచి కూడా ఏమాత్రం హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకుండా వీక్ అయింది. మిడ్ క్యాప్లో కొంచెం పర్లేదు అన్నట్టు ట్రెండ్ ఉంది. అయితే ఇక్కడ ఫ్రెష్ లాంగ్ అయితే నేను కూడా చెప్పడం జరిగింది, నేను ఫ్రెష్ లాంగ్ అయితే వద్దు, సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. బై అండ్ డిప్స్కి ఇప్పుడు ఈ లెవెల్లో మాత్రం వద్దని చెప్తాను. ఓకే శశి గారు, ఇక నెక్స్ట్ స్టాక్స్ వైజ్లో కనుక చూస్తే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా బాగా వీక్ అయిన ఎస్ బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 33 వీక్స్ లోస్ వద్ద కూడా ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసినట్టయితే ఎస్ బ్యాంక్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఒక 5 to 6% వరకు ఈ స్టాక్ అప్సైడ్ వరకు వెళ్ళడం చూస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది ఎంతవరకు ఇందులో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అండ్ లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే కొంత కరెక్షన్ అయితే ఏదైతే చూసామో దానికి ఒక చిన్న బ్రేక్ ఏమైనా పడిందని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే కరెక్షన్ ఇక్కడ ఆగిపోతుందా లేదా ఇక్కడ నుంచి మరింత కరెక్ట్ కావచ్చా అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే ఇది ఒక న్యూస్ మీద, అది బ్యాడ్ న్యూస్ ఫ్లో మీద ఈ స్టాక్ మనకి ఇన్ని రోజులు కరెక్ట్ అవుతూ ఉంది. ఈ బ్యాడ్ న్యూస్ ఏదైతే ఆగిపోయి తర్వాత ఇంటర్నల్గా అటు మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఇంటర్నల్గా జరుగుతున్న అటు ఫ్యామిలీ ప్రాబ్లం కూడా ఉంది. సో బ్రదర్స్ మధ్య గొడవలు, ఇవి తర్వాత డైరెక్టర్స్ వెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా దీంట్లో మనం లాస్ట్ కొన్ని రోజులుగా వస్తున్న పరిణామాలండి. ఇది కాకుండా మళ్ళీ ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తర్వాత ఏమన్నా బ్యాడ్ లోన్స్ కానివ్వండి, తెలియని విధంగా ఏమైనా ఉన్నాయా, ఇటువంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పచ్చు. నేను కూడా చాలా వరకు మ్యాక్సిమం 140 అనేది మ్యాక్సిమం, అంటే ఎందుకంటే ఇంతకుముందు 180 ఉండేది బేస్, ఇప్పుడు 180 బేస్ కట్ అయిపోయి 140 దాకా వచ్చింది. కాబట్టి 140 దగ్గర మ్యాక్సిమం ఆగొచ్చు అనిపిస్తుంది. 140 నుంచి 180 దాకా ఇది కొన్ని రోజులు ఉండొచ్చు. 180 దాటితే మళ్ళీ ఇది ర్యాలీ అనేది సస్టైన్ కావచ్చు. బట్ ఏదైనా కూడా హయ్యర్ లెవెల్స్లో కొనుక్కున్న వాళ్ళు నెక్స్ట్ కరెక్షన్స్లో ఏమాత్రం ఈ స్టాక్ కరెక్ట్ అయితే అప్పుడు మళ్ళీ యావరేజ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓకే అండి, నేను కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు కుమార్. హలో చెప్పండి కుమార్. ఓకే 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 అండి. ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్ అండ్ బిఎల్. చూడండి, మీరు అన్ఫార్చునేట్గా మీరు తీసుకున్న స్టాక్స్ అన్నీ కూడా, అంటే మార్కెట్ అట్లే ఉంది, స్టాక్స్ కూడా మెజారిటీ స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. బిఎల్ కానీ చూసుకుంటే రీసెంట్గా 96 దాకా వచ్చింది, మళ్ళీ వితిన్ డేస్లో మళ్ళీ బ్యాక్ టు 90 బిలో వచ్చేసింది. 84 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి. అయినా కూడా పిఎస్యూ స్టాక్స్కి మనకి ఎంకరేజ్ ట్రెండ్ అనేది లేదు. కాబట్టి ఈవెన్ కరెంట్ లెవెల్స్లో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందని చెప్పలేము. కాబట్టి మిడ్ క్యాప్ కూడా అంత మనకి మిడ్ క్యాప్కి డబ్బులు వచ్చి మిడ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్న సందర్భాలు లాస్ట్ మనకి 5-6 నెలలుగా కనపట్టలేదండి. కాబట్టి నెక్స్ట్ 5 to 6 months కూడా పెద్దగా పెరగవు. నేను కూడా బిఏలు కొంచెం వెయిట్ చేయండి, మరింత కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అంటే ఇప్పుడు కొన్నా కూడా బాగా పడిపోతుందని చెప్పలేను, బట్ ఇమీడియట్గా పెరిగేది అయితే చాలా తక్కువ ఉన్నాయండి. మీరు కొంత కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎస్ బ్యాంక్ని కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ కూడా చేసుకోండి, అది కూడా 160 ఆ లెవెల్స్లో మీరు ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని యావరేజ్ చేసుకోండి. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట ఇమీడియట్ దీంట్లో జంప్ వస్తుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. టాటా మోటార్స్లో కానివ్వండి, మీరు చెప్పిన అన్ని స్టాక్స్లో కానివ్వండి ఇమీడియట్ జంప్ రాదు. ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ వస్తే ఒక ఎస్ బ్యాంక్ ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉన్నది ఒక ఎస్ బ్యాంక్లోనే ఉన్నాయండి. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, అడగండి. లుపన్ 568లో సెల్ చేశారు, సారీ 868లో సెల్ చేశారు. ఇన్ఫీబీమా అండి సెకండ్ స్టాక్, సారీ ఇన్ఫోసిస్.
660 ఓకే. ఒకటండి మీరు యాక్చువల్గా అంటే మార్కెట్ పడడానికి కొంచెం నేను అనుకోవడం రెడీగా ఉందని అనుకుంటున్నాను. అయితే మీరు రాంగ్ స్టాక్లో అంటే మీరు ఈ లెవెల్లో షార్ట్కి వెళ్ళడం కరెక్ట్ అని నేను అనుకుంటాను. అయితే దేంట్లో వెళ్ళాలి, ఏ సెక్టర్లో వెళ్ళాలి? మార్కెట్తో పాటు పోయే స్టాక్స్లో వెళ్ళాలండి. మీరు చెప్పిన రెండు కూడా మార్కెట్తో పాటు పోయే స్టాక్స్ కాదు. అంటే మార్కెట్ పెరిగితే ఇవి చాలా వరకు పెరగవు, మార్కెట్ పడితే మార్కెట్తో పాటు పడవండి. ఈ రెండు కూడా ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. రెండు కూడా డాలర్ కానీ పెరిగితే డాలర్ రూపీ తగ్గితే ఇవి డాలర్ స్ట్రెంతన్ అయితే ఈ రెండు కూడా పెరుగుతుంటాయి, మార్కెట్ పడుతుంటే ఇవి పెరుగుతూ ఉంటాయి. సో నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇన్ఫోసిస్ అయితే ఓవరాల్గా లుపిన్ మాత్రం బై అండ్ డిప్ స్టాక్ అండి. లుపిన్ మీ రేట్ 666 ఎంతలో ఉన్నారు. ఇది యాక్చువల్గా షార్ట్ చేయకూడదు, రాంగ్ సెల్లింగ్ చేశారు మీరు. ఇంకా మన లుపిన్ బై కాల్ కూడా ఇవ్వడం జరిగిందండి. బట్ ఏదైనప్పటికీ కూడా లుపిన్ మాత్రం మీ రేట్కి వస్తే క్లోజ్ అయ్యండి. ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా 680 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ మంత్లో కొంచెం సెల్లింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇన్ఫోసిస్లో. ప్లస్ మనకి రేపు ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి 7th. మండే నేను అనుకోవడం ఆ ఎగ్జిట్ పోల్ తర్వాత మార్కెట్స్లో కొంచెం పెద్ద గ్యాప్ డౌన్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి, కొట్టిపారేలేమండి. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, రెండు కూడా హోల్డ్ చేయండి. లుపిన్ మాత్రం నేను మీ రేట్ వస్తే మీకు తీసేసేమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే అంటే కెమికల్ స్టాక్స్ గురించి మీరు రిపీటెడ్గా అడుగుతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు కూడా ఒకటే మార్కెట్లో ఉండదండి. మార్కెట్ ఈసారి కెమికల్ స్టాక్స్ పెరిగాయి కదా, లాస్ట్ 2 ఏళ్లలో బాగా పెరిగాయి. ఇదే పెరుగుదల నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఉంటుంది అని అయితే నేను అనుకోను. బట్ ఓవరాల్గా కెమికల్ రిలేటెడ్ సెక్టార్ మీద నెక్స్ట్ ఒక 1.5 year నేను బులిష్గా ఉన్నాను. మీరు కొనుక్కోవాలి అనుకుంటే కెమికల్ స్టాక్స్లో బోడాల్ కెమికల్స్ స్టడీగానే ఉందండి. బోడాల్ కెమికల్స్ మీరు కొనుక్కోవచ్చు. తర్వాత అసాయి సాంగ్వాన్ అని ఉంటుంది, మంచి కంపెనీనే, ఫండమెంటల్గా మంచి కంపెనీనే, మంచి ఎక్కువ మార్జిన్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ఇది. దాన్ని కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. బోడాల్ కెమికల్స్ ఒకటి, అసాయి సాంగ్వాన్ ఒకటి మంచి కంపెనీస్. తర్వాత కిరి ఇండస్ట్రీస్ ఒకటి కూడా కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్లో మీకు నచ్చిన స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. కిరి ఇండస్ట్రీస్ వైపు వెళ్ళొచ్చు, బొడాల్ కెమికల్స్ వైపు వెళ్ళొచ్చు, అసాయి సాంగ్వాన్ ఉంటుంది, అది 219లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా మీరు కొనుక్కోండి. ఇక్కడ మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మన దీపావళి రోజు ఒక్కొక్క అనలిస్ట్ ఒక 5-6 స్టాక్స్ దాకా రికమెండ్ చేశారు. మీకు నచ్చిన స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో లిక్కర్ కంపెనీస్ని, ఫార్మా కంపెనీస్ మీద బులిష్ ఉన్నాను. వాటిలో మీరు షార్ట్ టర్మ్కి నెక్స్ట్ 1 year కోసం పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, మీరు రిస్క్ తీసుకోగలిగితే చేయొచ్చు. అంటే నేనేదంటే బ్యాంక్స్ సెల్ చేసుకోవచ్చు అండి. మీరు బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవచ్చు. ఒక 300 నుంచి 400 పాయింట్లు ఈజీగా పడవచ్చు. ఇంకా అంతకుమించి ఎక్కువ కూడా పడవచ్చు మార్కెట్ కరెక్షన్లోకి వస్తే. ఇది ఏంటంటే ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మార్కెట్తో పాటు పోదండి. ఇన్ఫోసిస్ అనేది మార్కెట్తో పాటు పోదు. చేయండి, సెల్ చేయండి. 680 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. ప్రస్తుతానికి ఒక కరెక్షన్ నెక్స్ట్ 1 weekలో రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి, మెయిల్స్ చూద్దాము. నాగేశ్వర్ మెయిల్ చేశారు. గోవా కార్బన్ 550 షేర్స్ని 746లో హోల్డ్ చేస్తున్నాను, యావరేజ్ ఏమైనా చేయమంటారా, టెక్నికల్లీ ఎలా ఉంది అని అడుగుతున్నారు. 746లో హోల్డ్ చేస్తున్నారు. 746. ఇప్పుడు ఈ కార్బన్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి ఒక లాస్ట్ 1 yearలో బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. ఇది 400 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా వెళ్ళిందండి గోవా కార్బన్.
అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదు. మళ్ళీ 700 రావడం అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. నెక్స్ట్ దీనికి ఒకవేళ మంచి ర్యాలీ కానీ వస్తే మాత్రం 580 నుంచి 600 దాకే మ్యాక్సిమం, అది దాటి పెరగకపోవచ్చు. అదే మంచి ర్యాలీగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, చేసేది ఏం లేదు కాబట్టి హోల్డ్ చేయండి. అంత బ్యాడ్ కంపెనీ అయితే కాదు. మళ్ళీ నెక్స్ట్ ఒక 1.5 year 2 years పడుతుందండి ఇమీడియట్ రావడానికి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. షెక్కత్ అలీ మెయిల్ చేశారు, వేదాంత కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకొచ్చింటారని అడుగుతున్నారు. వద్దండి, వేదాంత షార్ట్ టర్మ్ ట్రెండ్ బాగా వీక్ అయింది, లాంగ్ టర్మ్ ట్రెండ్ బాగా వీక్ అయింది. ఇప్పట్లో వేదాంతాన్ని బయింగ్ అయితే వద్దని చెప్తాను. శశి గారు, మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా మార్కెట్స్ హైస్ నుండి కూడా ఒక చిన్న డిప్ అనేది వచ్చినట్టుగా అనిపిస్తుంది. బ్యాంక్స్ ముఖ్యంగా మరింత వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఎట్ ద సేమ్ టైం మార్కెట్స్ ఉన్న ఈ లెవెల్స్ నుండి కూడా చూసుకున్నట్టయితే మరింత డౌన్ అవ్వచ్చు, మరింత కరెక్ట్ అవ్వచ్చు అంటారా? లేదంటే కొంతవరకు ఇదే రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు అంటారా? ఇక్కడ నుంచి ఒక అయితే ఒక 50-60 పాయింట్ 100 పాయింట్ లోపల పెరగచ్చేమో. బట్ నేను కూడా స్లోగా రేపటి నుంచి మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ కావడానికి, నెక్స్ట్ వీక్లో మార్కెట్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. లాంగ్ పొజిషన్స్ని అన్వైండ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు. సో వియర్స్, ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 12 పాయింట్స్ పాజిటివ్గా 10,871 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 43 పాయింట్స్ పాజిటివ్గా 36,214 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 26,810 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్. స్టే విత్ us.